ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం ఎర్రకాలువ జలాశయానికి వరద నిలకడగా ఉంది. ఎర్రకాలువ జలాశయం పూర్తి నీటి మట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.90 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఇన్ఫో 10,000 క్యూసెక్కుల నీరొచ్చి చేరుతుంది. 4 గేట్లెత్తి 12,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం దగ్గర ఎర్రకాలువ జలాశయానికి వరద నిలకడగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమా, ఎర్రకాలువ జలాశయానికి కొంత వరద నీటి ఉధృతి అయితే కూడా తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా కానీ ఎర్రకాలువ ఇంకా పొంగి ప్రవహిస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయమైన పరిస్థితి ఉంది. అంటే ఎర్రకాలువ ఎఫెక్ట్ ఉన్నటువంటి తాడేపల్లిగూడెం మండలం అలాగే నల్లజర్ల మండలానికి సంబంధించి అనేక గ్రామాలు అలాగే అనేక వేల ఎకరాల పంట కూడా ఇప్పటికే నీట మునిగిన పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో ఎగువను కురుస్తున్నటువంటి వర్షాలు అంటే నిన్నటి నుంచి కూడా మరింత వర్షం రాత్రంతా కూడా ఇంకా భారీ ఎత్తున వర్షం పడింది. ఈ నేపథ్యంలోనే మరికొంత ఎక్కువగా కరటం జలాశయానికి అంటే ఎర్రకాలువ జలాశయానికి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి ప్రవహిస్తున్న వరద నీరునంతా కూడా అటు జలాశయం నుంచి దిగువకి విడుదల చేయడం ప్రస్తుతం 10,000 క్యూసెక్కుల నీటిని అయితే కూడా కిందకి అధికారులు దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు అటు పోలవరం వద్ద గోదావరి కూడా వరద నీటి ప్రవాహం అయితే కూడా కొనసాగుతుంది. దాదాపు 30 మీటర్లకు అటు అప్పర్ స్పిల్ పైన గోదావరి వరద నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టుకు ఉన్నటువంటి మొత్తం 48 గేట్లను కూడా ఎత్తివేసి దాదాపు 4,12,000 క్యూసెక్కుల వరద నీటిని అయితే కూడా దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో అటు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు, బుట్టాయిగూడెం మండలాల్లోని అనేక గ్రామాల్లో ఇప్పటికే ముంపుకు గురవడం జరిగింది. పెదవాగు ప్రాజెక్టు ఎఫెక్ట్తో అటు దెబ్బతిన్నటువంటి అల్లూరు నగరు అలాగే మాధవరం ఈ ప్రాంతాల్లో కూడా మంత్రి పార్థసారథి అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు బృందంగా ఏర్పడి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ ప్రాంతంలో పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఎవరైతే ఇల్లు కోల్పోయారో వారందరికీ పక్కా గృహాలు నిర్మించే విధంగా తామంతా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు ఇప్పుడు తమ్మిలేరు రిజర్వాయర్కు కూడా నీటి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అటు ఏలూరు ప్రాంతానికి అంటే తమ్మిలేరు రిజర్వాయర్ పొంగితే తమ్మిలేరు ప్రాజెక్టు పొంగితే ఏలూరు నగరానికి కొంత ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు తమ్మిలేరు రిజర్వాయర్ దగ్గర ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ఇంకా రిజర్వాయర్కు సంబంధించి కూడా 3 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది. ఇప్పుడు దాదాపు 2 టీఎంసీల నీటి వరకు చేరుకుంది. అది ఎఫెక్ట్ కాకోకుండా ముందుగానే అధికారులు తమ్మిలేరు కాలువ నుంచి కూడా దిగువకు నీరు విడుదల చేస్తున్న పరిస్థితి కూడా. అయితే మొత్తానికి అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడెక్కడ ప్రజలైతే కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు ఇస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ శ్రీనివాస్.